ఆదివారం మధ్యాహ్నం పూట వైసీపీ మేనిఫెస్టో మీద ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు ఆంధ్రజ్యోతిలో రాధాకృష్ణ. దాన్ని యాజ్ ఇట్ ఈస్గా చదువుతున్న వినండి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 మేనిఫెస్టోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ మేనిఫెస్టో కాస్త నిశితంగా పరిశీలిస్తే ఇదేంట్రా బాబోయ్ అని మీకు తప్పకుండా అనిపిస్తుంది. ఇందుకీ జగన్ రిలీజ్ చేసిన 2024 మేనిఫెస్టోకి 2019 మేనిఫెస్టోకి ఉన్న తేడాలు ఏంటి అని బేరీజ్ వేసుకునే పనిలో జనాలు, వైసీపీ కార్యకర్తలు నిమగ్నమయ్యారు. అయితే ఆశించిన రీతిలో మేనిఫెస్టో లేదని ఎన్నెన్ని ఊహించుకున్నాం, కానీ జగన్ తుస్సు అనిపించారనే మాటలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇదంతా కాదు, వైసీపీ అగ్రనేతలు చాలా హామీలను మేనిఫెస్టోలో యాడ్ చేయాలని పదే పదే చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి వారి మాటలను బేఖాతరు చేశారన్నది తాడేపల్లి ప్యాలెస్ నుంచి అందుతున్న సమాచారం. పేరుకేమో 2 పేజీలు 9 ముఖ్యమైన హామీలని చెప్పుకున్న జగన్ ఇంతకు మించి కూటమి ప్రకటిస్తే పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు డ్వాక్రా రుణమాఫీలు ఉంటాయని ఆయా వర్గాలు ఆశించాయి. తప్పకుండా ఈ ప్రకటన ఉంటుందని వైసీపీ శ్రేణులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. అయితే ఆశలన్నీ అడియాసలైనట్టుగా ఉంది. ఇప్పటికీ సూపర్ సిక్స్తో టీడీపీ ఎలా జనాల్లోకి వెళ్ళిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రజల నుంచి కూడా భారీ స్పందన వచ్చింది. రేపో మాపు పూర్తి మేనిఫెస్టోని బీజేపీ, జనసేన పార్టీలతో కలిపి టీడీపీ ప్రకటించబోతుంది. జగన్ మేనిఫెస్టోని మించి ప్రకటిస్తే మన పరిస్థితి ఏంటనేది వైసీపీ అభ్యర్థులు, శ్రేణులు అయోమయంలో పడ్డారు. ఎన్నికలు జరగకముందే జగన్ చేతులెత్తేశారనే మాటలు ప్రతిపక్షాల నుంచి గట్టిగా వినిపిస్తున్నాయి. రోజులు కొద్ది మెరుగులు, కసరత్తులు చేసింది ఈ మేనిఫెస్టో కోసమేనని వైసీపీ కార్యకర్తలు, జగన్ వీరాభిమానులు నిట్టూరుస్తున్న పరిస్థితి. అయితే అదే వైసీపీలో మరో వర్గం నుంచి మాత్రం జగన్ చెప్పే మాత్రమే మేనిఫెస్టోలో పెట్టారని 2019 లాగే ఇప్పుడు కూడా నవరత్నాలు చెప్పి వాటిని అక్షరాలు అమలు చేసిన ఘనత జగన్నేనని మాటలు వస్తున్నాయి. ఇక సోషల్ మీడియా వేదికగా కొంత పార్టీ నేతలు, కార్యకర్తలు రగిలిపోతూ పెద్ద ఎత్తున ట్వీట్లు వేస్తున్న పరిస్థితి. కొందరు జగన్ వీరాభిమానులు అయితే ఇంకేముందులే ఓడిపోయినట్లే పో అని తిట్టేస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి మేనిఫెస్టోలో ఉన్న ముఖ్యమైన అంశాలు ఏంటంటే, అమ్మఒడి 15,000 నుంచి 17,000కు పెంచారు. వైఎస్ఆర్ చేయూత కొనసాగింపు, వైఎస్ఆర్ కాపు నేస్తం కొనసాగింపు, వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకం కొనసాగింపు, మహిళలకు 3 లక్షల వరకు సున్నా వడ్డీ, సామాజిక పెన్షన్ 2 విడతల్లో 3,500 పెంపు, జనవరి 2028, జనవరి 2029లో 2 విడతల్లో పెన్షన్ పెంపు, కళ్యాణమస్తు, షాదీ తోఫా కొనసాగింపు, అర్హులందరికీ ఇళ్ల పథకం కొనసాగింపు, 2,000 కోట్లతో పట్టణాల్లో ఏఎంజీ ఇళ్లు, రైతు భరోసా సొమ్ము 13,500 నుంచి 16,000కి పెంపు, వృద్ధాప్య పెన్షన్లు 2 విడతల్లో 3,500కి పెంపు, మత్స్యకార భరోసా పథకం కొనసాగింపు, రైతు భరోసా సొమ్ము 13,500 నుంచి 16,000కి పెంపు, ఉచిత బీమా పంట రుణాల కొనసాగింపు, వాహన మిత్ర పథకం కొనసాగింపు, రాష్ట్ర వ్యాప్తంగా 175 స్కిల్ హబ్ల ఏర్పాటు, జిల్లాకి ఒక స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ, తిరుపతిలో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ, 500కి పైగా ఆవాసాలు ఉన్న దళిత కాలనీలను పంచాయతీలుగా మారుస్తాం. రాజధాని మీద జగన్ నోట అదే పాట, మళ్ళీ 3 ముక్కలాట.